చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. ఇంకోసారి చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఐఎమ్ సారీ, నాకు మెసేజ్లు వస్తున్నాయి, మీరు గౌరవిస్తే ఊరుకోము సార్ అని. ఓకే, జగన్మోహన్ రెడ్డి. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటు చూడు బే. పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అటు చూడు. అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటే. అటు చూడు బే. సార్ కంబల్ చెరువు పార్క్ అభివృద్ధి బాగుందా? రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది కదా. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేని వాళ్ళు, న్యాయం చేయలేని వాళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడుదాం ఆంధ్ర ఆట. సిగ్గుండాలి ముఖ్యమంత్రి. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. ఇంకోసారి గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఓకే, సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో తన కుటుంబ సమేతంగా ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాకించాడు, ఆడ అత్తగా ఇంకోసారి 2 శంకలు నాకిపోతారు జనం మొత్తం. అంత దోషం ఏంటి మీకు? ఏమైనా చేశారా పర్సనల్ గా? ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. అందుకే ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. వేసేసాడు, బాగా వేసేసాడు. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. లేక వాళ్ళు ఏదో చిన్న షోస్ చేసుకొని చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. రోజా ఏం మాట్లాడింది? అదియో నేను లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న ప్రాణాలంట, చిన్న ఆర్టిస్టులు అంట. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఏమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? జగన్ సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది. అప్పుల కోసం ఈసారి ఏకంగా ఏపీ సచివాలయాన్నే తాకట్టు పెట్టింది.
ఇప్పటికే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. 370 కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. నవ్యాంధ్ర ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని కేవలం 370 కోట్లకు తాకట్టు పెట్టారు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారత్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్ర భారత్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. రాష్ట్రంలో ఏ భవనం కనిపించినా, ఏ భూమి కనిపించినా తాకట్టు పెడుతోంది జగన్ సర్కార్. ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. ఇప్పటికే ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం తాజాగా విజయవాడలోని భవానీ ఐలాండ్, హరిత బెర్మ్ పార్క్ ను తాకట్టు పెట్టింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. ఓ ప్రైవేటు బ్యాంకులో 15 కోట్లకు తాకట్టు పెట్టిన విషయం తాజాగా వెలుగు చూసింది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని నమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారా? దీన్ని ఇక్కడతో ఆపేయచ్చుగా. బాగా దూరం వెళ్ళాను, ఫుల్గా పూర్తి చేసి కానీ తిరిగి రాలేను. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నీకు ఇంట్రొడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? ఒక లైటర్ నోట్లో అడుగుతాను. ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా? మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా? 2-3 పాయింట్లు చెప్పండి. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అన్నారు. ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయలు రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.